Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. ఇరాన్ పై అమెరికా భీకర దాడి చేసింది. ఇరాన్లోని 3 కీలక అణుస్థావరాలు ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ ఈ 3 అణుకేంద్రాలపైన ఈ అమెరికా దాడి చేసింది. దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ న్యూక్లియర్ డేంజర్ను పూర్తిగా ఎలిమినేట్ చేశాం, ఇరాన్ ఇక అణుబాంబు తయారు చేయడం సాధ్యం కాదు అని ప్రకటించారు. అయితే ఇరాన్ మాత్రం ఈ దాడి అనంతరం కూడా తమ అణు కార్యక్రమం మేము పీస్ఫుల్గా అవసరాలకే నడుపుతున్నాం కనుక కొనసాగుతుందని ఇరాన్ ప్రకటించింది. ఈ 3 అణుకేంద్రాలు చాలా కీలకమైనవి. ఎందుకంటే ఫోర్డో అణుకేంద్రము అత్యంత ముఖ్యమైనది. నేను చాలా కాలంగా చెప్తూ వచ్చాను. 80-90 మీటర్స్ లోపల అండర్గ్రౌండ్లో ఒక మౌంటైన్ కింద, పర్వతం కింద నిర్మించినటువంటి అణుకేంద్రం. ఇది ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో అత్యంత కీలకమైంది. ఇక రెండవది నటాంజ్ అణుకేంద్రం. వాస్తవంగా ఇజ్రాయిల్ కూడా దాడుల్లో నటాంజ్ను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసింది కూడా. ఈ నటాంజ్ అణుకేంద్రంలో అడ్వాన్స్ సెంట్రిఫ్యూజెస్ తయారు చేస్తారు. అలాగే మూడవది ఇస్ఫహాన్ అణుకేంద్రం. ఇక్కడ యురేనియం కన్వర్షన్ తయారవుతుంది. అంటే ఈ మొత్తం న్యూక్లియర్ ప్రోగ్రాంలో వివిధ దశల్లో ఈ 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ అత్యంత కీలకమైనవి. సో ఈ 3టిని ధ్వంసం చేశాం అని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించాడు. ఇజ్రాయిల్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ పని చేశాము అని కూడా ఇజ్రాయిల్కు ధన్యవాదాలకు కూడా చెప్పాడు. అయితే ఇరాన్ ఇస్తున్న క్లారిఫికేషన్ ఏంటంటే తమ అణు కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు. ఇప్పటి వరకు డ్యామేజ్ను అసెస్ చేశాం, ఈ దాడి వల్ల ఏ రకమైన రేడియేషన్ లీక్ కానీ ప్రజలకు ప్రమాదం కానీ లేదని గుర్తించామని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఇటీవలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐ మే ఆర్ మే నాట్ అటాక్ ఇరాన్ అన్నాడు. 2 వారాల సమయంలో డిసిషన్ తీసుకుంటామన్నారు. నేను దానిపై కూడా నిన్న విశ్లేషించాను. ఈ 2 వారాల సమయం ఎందుకు తీసుకుంటానంటున్నాడు, ఎందుకు ట్రంప్ సంకోచిస్తున్నాడు అనే వీడియోలో చెప్పాను. వివిధ కారణాలతో పాటు చివరి కారణంగా ఒక రకంగా తాము దాడి చేయమని భ్రమల్లో ఇరాన్ను ఉంచటానికే ట్రంప్ ఈ ఎత్తుగడ వేస్తున్నాడా అని కూడా అన్నాను. సరిగ్గా అదే జరిగింది. వాస్తవంగా ఇజ్రాయిల్ అటాక్ చేసిన సమయం కూడా ఇరాన్తో అమెరికా 5 రౌండ్ల చర్చలు జరుగుతున్న సమయంలో, అప్పటికి 5 రౌండ్స్ అయ్యాయి. 6th రౌండ్ కన్నా ముందు ఇజ్రాయిల్ అటాక్ చేసింది. అందువల్లనే ఇరాన్ భ్రమల్లో ఉండి దాడి చెయ్యదు అనుకొని ఉండడం వల్లనే తన ఆర్మీ చీఫ్ను, న్యూక్లియర్ సైంటిస్టులను కూడా కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళు తమ ఇళ్లలోనే ఉన్నారు ఇజ్రాయిల్ దాడి చేసినప్పుడు. సరిగ్గా ఇప్పుడు కూడా 2 వారాల సమయం అనడం బహుశా భీకర దాడికి సిద్ధమై ఇరాన్ ఒక ఇల్యూజన్లో ఉంచటానికే అయి ఉంటుంది అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశాను. సో అదే జరిగింది. ఇరాన్ చర్చల్లో 2 వారాలు తీసుకుంటాము అని ట్రంప్ అన్న తర్వాత అన్న కొద్ది గంటల్లోనే అమెరికా ఈ భీకర దాడి చేసింది. టామహాక్ మిసైల్స్తో, బంకర్ బ్లస్టర్ బాంబర్లతో దాడి చేసింది. సో ఈ దాడి తర్వాత ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన మిసైల్స్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రజలకు మీరు బయటికి వెళ్ళకూడదు అని ఆదేశాలు ఇచ్చింది. అమెరికాలో కూడా న్యూయార్క్, లాస్ ఏంజల్స్ లాంటి, వాషింగ్టన్ లాంటి కీలక నగరాల్లో కూడా హెచ్చరికలు జారీ చేశారు. భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. అంటే ప్రపంచమంతా కూడా ఒక రకమైన టెన్షన్లో ఉంది. వాట్ నెక్స్ట్, ఏం జరగవచ్చు తర్వాత అని. ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మొత్తం మిడిల్ ఈస్ట్కే ప్రమాదంగా ఉన్న, ఇజ్రాయెల్ మనుగడకే ప్రమాదంగా ఉన్న ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను మేము నిర్వీర్యం చేశాము. ఇక ఇరాన్కు మరోసారి అల్టిమేటం ఇస్తున్నాను, శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే మంచిది, లేకపోతే
మరింత ప్రిసిషన్, మరింత సీరియస్ దాడులు ఇరాన్పై చేస్తాము అని ప్రకటించింది. అయితే ఇప్పటిదాకా ఒక చర్చ కూడా ఏంటంటే ఇరాన్లో రెజీమ్ చేంజ్కు అమెరికా, ఇజ్రాయెల్ ఏమైనా ఆలోచిస్తున్నాయని. ఆల్రెడీ చర్చలు కూడా మొదలయ్యాయి. అయతుల్లా ఖమేనీ నాయకత్వంలోని ఇస్లామిక్ రెజీమ్ పడిపోతే ఎవరు మళ్ళీ అధికారంలోకి అంటూ అమెరికాలో ఉంటున్న మాజీ రాజు షా కుమారుడు 45 ఇయర్స్గా అమెరికాలో ఉంటున్నాను, నేను సిద్ధమని కూడా చెప్పాడు. సో ఈ ప్రయత్నాలు జరుగుతున్న టైంలో ఈ దాడి సమయంలోనే అమెరికా ఇరాన్కు డిప్లొమాటిక్ సందేశం కూడా పంపిందని. మా ఉద్దేశం రెజీమ్ చేంజ్ కాదు అని. ఇజ్రాయెల్ మాత్రం క్లియర్గా అయతుల్లా ఖమేనీని అంతం చేయడం వల్ల మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని ఇజ్రాయెల్ గతంలో ప్రకటించింది. ట్రంప్ అప్రూవ్ చేయకపోవడం వల్ల ఆ పని చేయలేదని కూడా వార్తలు వచ్చాయి. ట్రంప్ ఏమో అయతుల్లా ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు, ఆయన ఈ ప్రస్తుతానికి మాత్రం అతన్ని బయటికి లాగి చంపము, ఈ సేఫ్ ఫర్ టైం అట్లీస్ట్ ఫర్ నౌ అన్న పదం వాడాడు. అందువల్ల ఇప్పుడు ఇరాన్కు డిప్లొమాటిక్గా మా లక్ష్యం రెజీమ్ చేంజ్ కాదు, మా లక్ష్యం న్యూక్లియర్ ఫెసిలిటీస్ను టార్గెట్ చేయడం మాత్రమే అని అమెరికా చెప్పినా అది ఎంత మేరకు క్రెడిబుల్ అనేది క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఇరాన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సభ్యదేశం, అంటే ఎన్పిటిలో మెంబర్ అయితే ఏ దేశమైనా తన అణు కార్యక్రమాన్ని స్వేచ్ఛగా జరుపుకోవచ్చు, ఏ రకమైన ఆంక్షలు ఉండవు. ఎందుకంటే ఎన్పిటిలో మెంబర్ అయితే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణలో ఉంటాయి. అందువల్ల ఏ దేశమైన ఎన్పిటిలో సభ్య దేశం అయితే ఆ దేశము అణుబాంబు తయారు చేయడానికి వీలుండదు, ఎందుకంటే అది రహస్యంగా ఉండటానికి వీలు లేదు. ఐఏఏ ఇన్స్పెక్షన్లు ఉంటాయి కనుక. అంటే ఇరాన్ ఎన్పిటిలో సభ్య దేశం అయినా కూడా ఇప్పుడు దాడి జరిగింది. దీనివల్ల అణ్వస్త్ర నిరోధక ఒప్పందం ఎన్పిటి వ్యవస్థ విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకమైంది. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇజ్రాయెల్ ఎన్పిటిలో మెంబర్ కాదు. ఇజ్రాయెల్ 50-60 ఏళ్ల క్రితమే అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందింది కూడా. సో కానీ ఇజ్రాయెల్ విషయంలో ఏమీ మాట్లాడని అమెరికా ఇరాన్ మాత్రం అణ్వాయుధాలు తయారు చేస్తుంది, నాశనం చేస్తామంటూ వస్తుంది. అందువల్ల ఇదే రకమైన వాదనతో ఇరాక్లో సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని అంతం చేశారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఇరాక్లో ఉన్నాయి అని. సో ఇరాక్లో ఉన్నాయన్న వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ను ఇన్నేళ్ళు దశాబ్దాలు గడిచిన సద్దాం హుస్సేన్ అంతం చేసిన ఇప్పటి వరకు అమెరికా ఏ రకంగానూ నిరూపించలేకపోయింది. అందువల్ల ఇరానేమో మా దగ్గర అణ్వాయుధాలు లేవు, మేము అణ్వాయుధాల తయారీకి పూనుకోవడం లేదు, అణ్వాయుధాల బూచి చూపెట్టి మా దేశాన్పైన అటాక్ చేయాలన్నది అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యం అని ఇరాన్ వాదన. ఎందుకంటే ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తూ అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తుల్సీ గబార్డ్ కూడా మార్చిలో అమెరికా సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్లో అమెరికన్ ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ వైపుగా వెళ్ళడం లేదు అని చెప్పారు. ట్రంప్ ఇటీవల దాన్ని ఐ డోంట్ కేర్ అన్న తర్వాత ఆమె మార్చింది, నాది మీడియా డిస్టార్ట్ చేసిందని. కానీ ఆమె సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీకి ఇచ్చిన నివేదిక. అందువల్ల అమెరికా నిజంగానే ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంది, ఇది ప్రపంచానికి ముప్పు అని దాడి చేస్తుందా, లేదా అత్యంత బలహీనంగా ఉన్న సమయంలో ఇరాన్ను సర్వనాశనం చేయడానికి ఇరాన్ను మరింతగా నిర్వీర్యం చేసి పశ్చిమాసియాలో తన మిత్రదేశమైన ఇజ్రాయిల్ సంపూర్ణ ఆధిపత్యం కొరకు చేస్తున్న వ్యూహాత్మక దాడి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. నిజంగానే ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేస్తోంది, ఆ న్యూక్లియర్ బాంబును నిర్వీర్యం చేయడానికి అమెరికా చేస్తుంది అంటే మరి పాకిస్తాన్ సంగతి ఏంది అనే క్వశ్చన్ వస్తుంది. ఇజ్రాయెల్ అంటే పోనీయండి అమెరికా మిత్రదేశం, పాకిస్తాన్ అయితే ప్రమాదకరం కదా, ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చిన దేశం కదా. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్రంప్ ఇవాళ ఇరాన్పై దాడి చేసినాక దేశ ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ ఏమంటాడు, ఇరాన్ ఈజ్ ద నెంబర్ 1 స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రర్. అంటే ప్రపంచంలో ఇరాన్ ప్రభుత్వమే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అని. ఇరాన్ జరిపిన తీవ్రవాద దాడులేవో ట్రంప్ లిస్ట్ ఇవ్వాలి. పాకిస్తాన్ ఏమో ఓపెన్గా పహల్గామ్లో దాడి జరిపితే ఆ దాడికి అసీం మునీర్ కారణమని స్పష్టంగా కనబడుతుంటే అసీం మునీర్కోమో వైట్ హౌస్లో విందిచ్చి ఐఎమ్ హానర్డ్ టు మీట్ అసీం మునీర్ అని పేర్కొంటూ
పాకిస్తాన్ ఇదే అవర్ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం అంటూ పాకిస్తాన్కు సర్టిఫికెట్ ఇస్తూ ఇరాన్ మాత్రం నెంబర్ 1 స్పాన్సర్ ఆర్ స్టేట్ టెర్రరిజం అంటే అమెరికా క్రెడిబిలిటీ ఏంటి, అమెరికన్ హిపోక్రసీ ఏంటి? సో నిజంగానే పాకిస్తాన్ను కూడా అలాగే డీల్ చేసి ఇరాన్ను కూడా డీల్ చేస్తే నమ్మవచ్చు కనీసం. సో నిజమే అమెరికా సిన్సియర్గా ఉంది అని. ఒకవైపు ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాద ఘటనలు జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లో కనబడుతుంటే, పాక్ నాయకులు బహిరంగంగా ఒప్పుకుంటుంటే మేము తీవ్రవాదుల్ని ప్రోత్సహించామని, లష్కర్-ఈ తోయిబా నాయకులతో పాక్ మంత్రులు స్టేజ్ షేర్ చేసుకుంటుంటే, టెర్రరిస్టుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ నాయకులు వెళ్తుంటే, పాకిస్తాన్ మాత్రం నెంబర్ 1 స్టేట్ స్పాన్సర్ కాదు, పార్ట్నర్ అవుతుంది, ఫినామినల్ పార్ట్నర్ అవుతుంది. ఇరాన్ మాత్రం నెంబర్ 1 స్టేట్ స్పాన్సర్ కనుక దాడి చేస్తామంటే నిజంగా నమ్మటానికి అవకాశం ఉందా? అందువల్ల అమెరికా దాడి ఇంటర్నేషనల్ ఆర్డర్ను దెబ్బతీసింది. ఇక ఎన్పిటిని ఎవరు నమ్మడు, అమెరికా అష్యూరెన్సెస్ని ఎవరు నమ్మరు, అమెరికా చర్చలు జరుపుతుందన్నా కూడా ఎవరు నమ్మని పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా ఇది ఇరాన్ అణుబాంబు తయారీకి దారితీసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఉత్తర కొరియా అనుభవం ఏంటి? ఇవాళ నార్త్ కొరియా పైన ఇలాగే అమెరికా దూకుడు ప్రదర్శించినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఉత్తర కొరియా ఇప్పటికే అణుబాంబు కలిగి ఉంది అని అనుమానం. కానీ ఇరాక్ను అణుబాంబు ఉందని చెప్పి సద్దాం హుస్సేన్ చంపేశారు. ఇప్పుడు అణుబాంబు బూచి చూపి ఇరాన్పై దాడి చేసింది. అందువల్ల ఈ 2 దేశాల అనుభవం చూశాక, అలాగే ఉక్రెయిన్ 95-96లోనే అణ్వాయుధాలు స్వచ్ఛందంగా వదులుకుంటే ఇవాళ రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అందువల్ల ఈ పరిణామాలన్నీ చూశాక ఎవరికైనా ఏమనుమానం కలుగుతుంది? తమను తాము కాపాడుకోవడానికి అణుబాంబే శరణ్యము అనే వాతావరణం కలిగిస్తుంది. ఇప్పుడు ఇరాన్ కూడా అదే పని చేయొచ్చు, రహస్యంగా తన అణుబాంబు తయారీ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందువల్ల ఇరాన్ నెక్స్ట్ స్టెప్స్ ఏం చేస్తుందనేది నేను మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే అమెరికా ఇరాన్పై జరిపిన ఈ భీకర దాడి తీవ్ర పర్యవసనాలకు దారితీయవచ్చన్న ఆందోళన మాత్రం ప్రపంచమంతా వ్యక్తమవుతోంది.